హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను అనుకోవాలి. కారప్పొడి అండి, గుత్తొంకాయ పచ్చడి తెస్తూ తింటాను. మూడు వెరైటీ కూరలు. నా పుట్టిల్లు, నా ఊరు. నా ఊరు అంటే మోగోళ్ళు అవుతుందండి, మోగోళ్ళు కాదు, ఆంధ్ర సీతారాం పుట్టిల్లు. మనకి ఎవరు ఉన్నారండి పెట్టడానికి? మనమే వండుకోవాలి, మనమే తినాలి, మనమే ఎంజాయ్ చేయాలి. ఇంకొకరు మళ్ళీ అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కన్న కూతురు కన్నబిడ్డలు చూస్తారంటే వేస్ట్ అండి. ఎవరో వద్దు, నా ఫ్యామిలీ చదువుతున్నాను. మా తమ్ముడు ఇంటికి వెళ్ళి ముద్ద తినాలని ఎంతో ఆశ ఉంటుంది. గింజూస్ అయినా సరే అండి, కానీ నో, అక్క చెల్లెలు కూడా ఎదవలండి, అస్సలు వార్చలేరు, బాగుంటాయి. పెద్దక్క అయితే ఏం బాగుంటలేదండి. ఇది దాని మూడు బంగాళలో చూసుకుంటాడు, కానీ దానికి నా కూతురు ఎలా ఉందో, నా అల్లుడు చూసుకుంటలేదు, నా అత్తగారు చూసుకుంటారు అని ఏడుతుందండి. అంతే బెంగ. ఇంకనే ఏంటి మరి, మొగుడు వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి అత్తని కొట్టి పుట్టింటోళ్ళని కొట్టి సంపాదించేసాడు. నన్ను దూరం చేసినాడు కూడా వాడేనండి. మా ఇంట్లో ఏం కొట్టేశాడో మాకు తెలుసండి. ఆస్తి పుట్టింటిగాడు కూడా అలా కొట్టేశాడు. పంపు చదువులు లేవండి వాళ్ళకి. పొరుగోళ్ళు లెక్కలు రాపోయినా చాలామంది నమ్మారు, తర్వాత అందరూ వదిలేశారండి. ఇంక ఈ లోపల అన్నీ సంపాదించేసుకున్నాడు, కట్టలు నింపేసుకున్నాడు. ఇవన్నీ నింపుకున్నా ఏం సుఖం అండి. ఆయువారికాలు బాగోతే ఎవ్వరూ ఏం చేయలేవండి. మనం బాగోకూడదు అనుకోవద్దు, ఎవరు చేసుకున్నా కానీ వాళ్ళే అనిపించాలండి, అంతే ఈ రోజుల్లో. అర్థమైందండి? ఏం చెప్తావు, నాకు ప్రేమ ఉన్నదండి అందరినీ చూడాలని, కానీ వాళ్ళు నా తర్వాత చెల్లు రమ్మంది, కానీ నేను వెళ్ళలేదు, టైం లేదండి. దాని కొడుకు దాన్ని చూడడం, మరి గొప్పలు చెప్పుకుంటుండదు అంతే. అందరూ కూడా మా ఫ్యామిలీలో గొప్పలు తప్ప ఇంటి దగ్గర ఒరిజినల్గా చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు లేరు, కానీ నా అంతా నేను హ్యాపీగా వండుకుంటాను, తింటాను, ఉంటాను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రాణం ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. సత్య, దుర్గా, ముస్కాను ప్రాణ స్నేహితులండి. ఏమున్నా పెడతారు, ఏమున్నా తీసుకెళ్తారండి. సంతోషం. ఏం చెప్తున్నారు? నేనైతే భోజనం చేస్తాను. గుత్తి వంకాయ కూర గుత్తంగా వండినాను అట్లా. నెక్స్ట్ నుంచి స్టవ్ లేదండి, లేకపోతే అయిపోయిందండి గ్యాస్. నేను పట్టించుకున్నాను. ఓకే, సంతోషం అండి. ఇవాళ అన్నం వండేసుకున్నా, పొగలు తీసుకున్నా, హ్యాపీగా భోంచేసాను. పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నా, పాల ప్యాకెట్ తెచ్చుకున్నా. రోజుకి ఎంత తక్కువగా చూసినా నేను 200 ఖర్చు పెడతాను. నమ్ముతారా మీరు? ఎవరొకళ్ళు వేస్తారండి, లేదంటే నేను అడగను, వాళ్ళు వేస్తారు. అడిగిన ముందు నాటకాల ముందు ఉన్నారండి ముగ్గురు, అంతేనా ఇంతేనా అన్నారు, యాక్షన్లో చేశారు. నాకేం అక్కర్లేదమ్మా అన్నాను. ఒకటైతే లక్ష్మమ్మ 200 వేస్తున్నా, ఏమీ అనుకోకు, నేను మాట్లాడలేదు. లేదు 50 వేస్తున్నాను. బస్సు లంజముండా నువ్వు వేయవని నాకు తెలిసి, నన్ను ఎందుకు పలకరించినవి లంజముండా. లాస్ట్ 40 ఉంటుందండి లంజముండా. నాశనం అయిపోతుందండి అమ్ముండా. తప్పు కదండి అలాగా. నేను ఏమన్నాను మిమ్మల్ని నేను అడిగానా? మరి ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు అలాగా? మీరు నా వల్ల 500 నష్టపోతారు ఎప్పుడైనా సరే. నాకు 200 వేస్తానన్నారు, మీరు వేయలేదు, కానీ 500 నష్టపోతారు. ఆలోచించుకోండి ఎవరైనా సరే. మీరు ఎలాంటి వాడో నాకు తెలుసు. కొత్త నెంబర్లు అండి, 2 రోజుల నుంచి చేస్తున్నారు, 2 ముగ్గురు.
ఏడిపించాలని. ఏడిపించి ఏం పీకుతారా? ఒక్క ఈకు పీకలేరు. అక్కడ ఉండవు పీకదా ఉన్నా. అర్థమైందా? హ్యాపీగా తినేసి శుభ్రంగా పడుకుంటాను పొద్దుట. లేకపోతే మా అమ్మ మేనత్తో కూతురింటికి వెళ్ళిపోతాను. ఆ ఇంట్లో ఉండగా సత్య వచ్చేవాడు. సత్య కొబ్బరి బొండం ఇప్పించి అయ్యి ఇప్పింటే కోపం వచ్చినప్పుడు దానికి ఏమీ లేదు, సిప్పా కర్ర తప్ప అన్నాడు. నాకు ఉందే లేనిది మీకు వీడియోలో పెడుతున్నా. కోట్లు కాదు, ఆ కడుపు నిండా తినే టైము, హ్యాపీగా తెచ్చుకుని తినే టైము ఉన్నది చాలండి. సరేనండి. మంచమే కూర్చుని తినకూడదండి ఎవరు కూడా, కానీ నేను తప్పు చేస్తున్నాను. మంచమే కూర్చుని నాకేంటంటే నడుము కాళ్ళు నొప్పి, అందుకని తింటున్నాను. తన వాళ్ళు అన్నీ బాగున్నలు కింద కూర్చుని బస్కేసి తింటే చాలా మంచిదండి. మంచమే కూర్చుంటే పాపం అని తెలుసుండే మనం తప్పులు చేస్తున్నాం. పచ్చడి ఇష్టం వల్లనే కొంచెం అన్నం పెట్టుకున్నాను ఇవాళ. ఇవాళ మా తమ్ముడు కనిపించేదండి, చాలా చాలా సంతోషం. రోజు కూతుర్ని బస్సు దగ్గర సాగనంపుతాయి. కూతురు తోక పట్టుకుని కూడా తిరుగుతాయండి మా తమ్ముడు. అంటే ఇష్టం అన్నమాట. మా తల్లి ఎక్కడికి వెళ్తుందో, మనవాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మంచి కుటుంబంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మన ఇష్టం ఏమీ కాదని అనుకుంటాం అంతే. దేవుడు ఎలా రాస్తాడో అలాగండి అంతే. మన వల్ల, మీ వల్ల, నా వల్ల ఏమీ అవుతుంది. కాబట్టి కోపం వస్తే అనుకుంటామండి అంతే. కొంచెంసేపు ఇంకా దొంగ దెబ్బ తీసారనుకోండి, ఆ కర్మ వాళ్ళది. నన్ను దొంగ దెబ్బ తీయలేదండి, ఏమైంది అడుక్కు తింటున్నారండి వాళ్ళు. అలాగే ఉంటుంది. నా కష్టం నేను కూర్చుని తినేలా ఉన్నదండి చాలు. అంతగా లేకపోయినా పింఛనీతో బతికేయచ్చండి. 3,000 4,000 అయిందండి. మళ్ళీ ఇంకొకటి వచ్చిన 5,000 అవుతుంది. అప్పుడు మనం ఉంటామో ఉడతామో తెలియదు. తిట్టి లంజా కొడుకులైనా, తిట్టి లంజముండలైనా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడండి మీకు దమ్ముంటే. అంతే తప్ప మెసేజ్లు పెట్టవద్దు. మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఆడింగేదోరు, ఆడారు ముండలు తప్ప అంతకన్నా ఏంటి కదా. మెసేజ్ ఎందుకు పెట్టడం, నాతో మాట్లాడండి. అర్థమైందా? బాగుందంటారా షర్టు? అమెరికా నుంచి వచ్చిందండి షర్టు. మాస్టర్ ఉన్నప్పుడైతే గొప్పగా పంపేవారండి. ఇప్పుడు నో అండి, గొప్పలు మాస్టర్ ఉన్నారు కదా అని పంపేవారు. ఏమీ నష్టం లేదు.
పచ్చడి ఇలా నాగితే మ్మ్, ఇంత టేస్ట్ ఉంటుంది అది. ముద్ద అడ్డడుతుంది అది మాకు. ఎవరు తలపెట్టారు ఇది? అమ్మా, మీరు తలపెట్టారా? ఓకే. అమ్మా, అమ్మా, చాలండి. బతికుంటే సాయంత్రం భోజనం అండి, లేకపోతే విషయం. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగుందండి షర్టు, అమెరికా నుంచి వచ్చింది ఇది.